పైకాపురంలోని జై సంతోషిమాత ఆలయం ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 11:01 కనుల పండుగగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు ఆధ్వర్యంలో వేదమూర్తులు బ్రహ్మశ్రీ దెందుకూరి శ్రీకాంత్ శర్మ నేతృత్వంలో అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభ శిఖరదాతలైన నూజివీడుకు చెందిన పోతుల వెంకట నాగరాజశేఖర్, వెంకట సుబ్బలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ అనంతరం పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన అమ్మవారి ఆలయానికి ధ్వజస్తంభం శిఖర ప్రతిష్టతో మరింత విశిష్టత చేకూరుతుందన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవం సంతోషిమాత అని అన్నారు. ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తజనులు పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి అమ్మవారి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, పలు పీఠాలకు చెందిన స్వామీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు శ్రావణ మాసం అమ్మవారి ధ్వజస్తంభ గోపుర శిఖరాన్ని ప్రతిష్టాపన జరుపుకున్నాం. 3 రోజుల నుంచి యాగం జరుగుతుంది యాగశాలలో. ఈరోజు ఆఖరి రోజు 11:01 ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరగడం జరిగింది. అక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. చాలా గొప్పగా 2.5 సంవత్సరం ఈ ఆలయ నిర్మాణం చేపట్టి ఈ 2.5 సంవత్సరంలో ఇంత త్వరగతిగా పూర్తి చేయటం అంటే ఇదే మామూలు విషయం కాదు. ఇక్కడ మేమెవరం కూడా చాలా పేదవాళ్ళమే. ఇది దళితవాడు. ఇది అయితే మేమంతా కూడా ఇక్కడ సాయం చేసేవాళ్ళు, సహకరించేవాళ్ళు, అండగా ఉన్నవాళ్ళంతా కూడా దళితులే. అయినా సరే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారు వాళ్ళ ఆశీస్సులు పొంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మాకు. ఆ చేయటం వల్లే మేము ఇంత కార్యక్రమం చేయగలిగాం. చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శుభాలు జరిగినాయి మాకని మళ్ళీ వచ్చి వాళ్ళు ఇచ్చిన సహాయంతో జరుగుతుంది ఇది. కాబట్టి ఈ అమ్మ ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికి కూడా భక్తులందరినీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి వారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అండగా వెన్నంటూ ఉండి తల్లి మరి చేయాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం.